కావేరి విషయంలో అసలు ఏం జరిగిందో చెప్పుకునే అవకాశం బాలరాజ్‌కి దొరకదు. ఇక హాఫ్ టికెట్ ఏమో ఎన్నెన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. పెళ్ళాన్ని బూడిద చేసి మరల ఏం తెలియనట్టు చిన్నిని ఓదార్చాలని ఎలా అనుకుంటున్నావన్నా, అసలు నువ్వు మనిషివేనా అంటూ బాగా తిట్టేస్తాడనమాట. కానీ అప్పుడు కూడా నోరు విప్పడు బాలరాజు. అయితే చిన్నితో జరగాల్సిన కార్యక్రమాలైతే చేయిస్తూ ఉంటారు సత్యము, అలాగే సరళ. ఇక కావేరి ఫోటో ముందు దీపం పెట్టిచ్చి, పూలదండ వేయించమంటే, "ఎందుకు మావయ్య? ఎందుకు చెయ్యాలివి? మా అమ్మ బ్రతికే ఉంది మావయ్య" అంటూ ఏడుస్తూ ఉంటుందనమాట. ఇప్పుడు దేవుళ్ళకి దండేస్తాము, దీపం పెడతాం కదమ్మా! అలాగే ఇప్పుడు అమ్మ కూడా దేవతతో సమానం అన్నట్టు చెప్పి వేయిస్తాడు. అయితే సడెన్‌గా చిన్నికి కావేరి గేటు తీసుకొని ఇంట్లోకి వస్తున్నట్టుగా కనిపిస్తుందనమాట. కావేరిని చూడగానే ఎక్కడా లేని సంతోషం. చిన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి "అమ్మా! అమ్మ" అంటూ తనని కౌగిలించుకుంటుంది. కావేరి కూడా ఆప్యాయంగా మాట్లాడుతున్నట్టు, కావేరి తనతో కబుర్లు చెప్తున్నట్టు చిన్ని "అమ్మ నీకేం కాలేదా? దెబ్బలేం తగలలేదు కదా? నువ్వు బాగున్నావు కదా?" అంటూ వీళ్ళందరూ "ఏంటమ్మా నువ్వు ఇంక తిరిగి రావు అని చెప్తున్నారు. నాకు బాధగా ఉందమ్మా" అంటూ కావేరితో మాట్లాడుతూ ఉంటుందనమాట. అదంతా తనొక ఊహ. కావేరి నిజంగా వచ్చిందని, కావేరితో మాట్లాడుతున్నానని, ఎటు చూసినా కావేరియే కనిపిస్తూ ఉంటుందనమాట చిన్నికి. అంటే అంతగా కావేరి ఆలోచనలతో సతమతమైపోతూ ఉంటుంది. ఇక ఇంతలో సత్యం వచ్చి "ఏమైందమ్మా? ఎందుకమ్మా? అమ్మ లేదమ్మా" అంటూ ఉంటే, "లేదు మావయ్య, అమ్మ వచ్చింది. అమ్మ నాతో మాట్లాడింది మావయ్య" అని సంతోషంగా చెప్తుంది నవ్వుకుంటూ. అయితే "మాకెవ్వరికీ కనపడటం లేదే. అదంతా భ్రమమ్మా" అంటే, "భ్రమ కాదు మావయ్య" అని చెప్పని మరోవైపు చూస్తుంది. మరలా అక్కడ కావేరి కనిపిస్తుంది. "మావయ్య, అమ్మ ఇక్కడుంది రండి మావయ్య" అంటూ సత్యం వాళ్ళని పిలుస్తుందనమాట. కావేరి కామ్‌గా నవ్వుకుంటూ వాళ్ళని చూస్తూ ఉంటున్నట్టు మనకు చూపిస్తారు. ఇక చిన్నిని చూసి ఈ అంటే చిన్ని మెంటల్ కండిషన్ ఒక రకంగా మారిపోయిందనమాట. కనిపించకపోయినా కావేరి కనిపించినట్టు సంతోషపడిపోతూ ఉంటుంది. ఏమైపోతుందో ఏమో చిన్ని అంటూ సత్యం బాధపడిపోతాడు. "అమ్మ లేదమ్మా, ఇదంతా నీ భ్రమమ్మ" అంటే, "లేదు మావయ్య, అమ్మ వచ్చింది మావయ్య, ఇంతలోనే ఎట్టుపోయింది. అమ్మని రమ్మని చెప్పు మావయ్య, అమ్మ కావాలి మావయ్య" అని ఏడుస్తూ ఉంటే నిజంగా అండి కళ్ళనీళ్ళు పడిపోతాయి. ఆ పాప అంతగా రియల్‌గా యాక్టింగ్ చేసింది. ఇది యాక్టింగా లేకుంటే రియలా అనేది మనకు అర్థం కాదనమాట. అంతలాగా పాప తన యాక్టింగ్‌తో కట్టిపడేసిందనే చెప్పాలి. అద్భుతం సీరియల్ మాత్రం.